సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంత వరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఉన్నాము. చెప్పిన సాక్ష్యములు బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఆరాధనలో మీరు మా మధ్య ఉండి మాతో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్య ధ్యానం చేయించుండగా నీ బిడ్డనైనా నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రము, హల్లెలూయా. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్య ధ్యానంలో ఒకటి ప్రార్థన, రెండవది జవాబు, మూడవది కార్యము. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే జవాబుగా దేవుడు మాట్లాడుతున్న మాట. అసలు ప్రార్థన ఏమైందో ప్రార్థన మొదలు విందాము. ప్రార్థన ఏంటంటే అక్కడ మనం గమనిస్తూ ఉంటే 12వ వచనంలో ప్రార్థన కనబడుతుంది. ఏంటంటే, మా మీదకు వచ్చు మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ఈ 12వ వచనం ఏం చేస్తారు? ప్రార్థన. ఆయన ప్రార్థన చేయగానే దేవుడు జవాబు ఇచ్చాడు. మీరు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధము మీరు కాదు నేను చేస్తాను అని జవాబు ఇచ్చాడు. ఆ తర్వాత జరిగింది కార్యం. ఈ మూడు మనం పరిశీలిద్దాము. దేవుని స్తోత్రం. ప్రార్థించినది ఎవరంటే రాజు అయిన యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యెహోషాపాతుతో పాటు యోధా ప్రజలందరూ కూడా ఈ ప్రార్థన చేశారు. జరిగిన సంఘటన ఏంటంటే, యెహోషాపాతు తన రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు 20వ అధ్యాయం మనం మొదటి నుంచి చూస్తే ఒకేసారి ఆ రాజు మీదకి దాదాపుగా 4 దేశాల వాళ్ళు రాజు మీదకి దండెత్తి వచ్చారు. యెహోషాపాతు ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి. కానీ ఒక చిన్న దేశమే, యోధా దేశము చిన్న దేశము. ఎంత దేశం అంటే అది తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే ఇస్రాయేల్ దేశము. అందులో ఒక పార్ట్ అనమాట. బహుశా మన కాకినాడ 2-3 పేటాపురం వరకు పెద్ద దూరమేమీ కాదు. మన జిల్లాలో 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అనమాట. అంత దేశం ఎవరిది? యోధా దేశం. అలాంటి చిన్న దేశం మీదకి ఉన్నటువంటి 4 పెద్ద దేశాల యుద్ధానికి వచ్చినాయి. ఒకేసారి 4 కలుసుకున్నారు. ఎలాగైనా సరే ఈ యోధా రాజ్యాన్ని జయించాలి, యోధా రాజును ఓడించాలని 4 వైపుల నుంచి కూడా ఆ యొక్క శత్రువులు దండెత్తి వచ్చారు. ఈ కబురు ఎవరికి వచ్చిందంటే రాజు అయిన యెహోషాపాతుకి వచ్చింది. చాలా శ్రద్ధగా వినండి. రాజు అయిన యెహోషాపాతుకి కబురు వచ్చింది, రాజా మన దేశం మీద యుద్ధానికి 4 బలమైన దేశాలు మహా సైన్యంతో వచ్చి మన చుట్టూ కాపలా కాసాయి, కాబట్టి మనం యుద్ధానికి సిద్ధపడాలని రాజు కౌలు పెట్టగానే రాజు చెప్పిన మాట ఏంటంటే చూద్దామా. యెహోషాపాతు నాకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాసం ఆచరింపని చాటింపగా. ఇక్కడ ఈ యుద్ధము, ఈ జయము, ఈ పోరాటము ఎందుకు ఈ రోజున దేవుడు మనం నేర్పిస్తున్నాడంటే మన జీవితం కూడా పోరాటంతోనే ఉంది. అనుదినము అనేక సమస్యలతో, అనేక పరిస్థితులతో మనం పోరాటం చేస్తున్నాము. వాటిపైన కూడా మనం నలిగిపోతున్నాము. అనేక సమస్యలకు భయపడిపోతున్నాము, కృంగిపోతున్నాము, జడిసిపోతున్నాము. అలాంటి పరిస్థితిని ఇప్పుడు రాజు అయినటువంటి యెహోషాపాతు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మొదట భయపడ్డాడు. కానీ అతనికి ఉన్న విశ్వాసం ఏంటంటే దేవునికే ఈ సమస్య అప్పచెప్దాము, దేవునికే ఈ పరిస్థితిని అప్పగిందాము, ఆయనే మనకు సహాయం చేయాలి, ఆయనే మనకు ఆధారం అని యెహోషాపాతు దేవునిపై మనసు నిలిపాడంట. బాగా వినండి. మీ జీవితాల్లో కూడా నలువైపుల నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా ఇంక మరి ఏ ఇబ్బంది అయినా కావచ్చు. ఒకేసారి నలువైపులా చుట్టుముట్టినప్పుడు మన పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంటుంది. ఏం చేయాలో మనకు అర్థము కాదు.
అదే అంటాడైనా ఏమి చేయాలో నాకు అసలు మనని తోచట్లేదు అన్నాడు. కానీ ఈ తోచట్లేని వ్యక్తికి తోచింది ఏంటంటే ప్రార్థన చేయటం. దేవుని స్తోత్రము. ఒక నీకున్న పరిస్థితులను బట్టి నీకేమీ తోచట్లేదేమో, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, భవిష్యత్తు భయపెడుతుంది, శత్రువు మనల్ని భయపెడుతున్నాడు, వాడు బలమైన వాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలన్న భయంకర పరిస్థితుల్లో ఇతనికి తోచినది ఒకటి ఏంటంటే ప్రార్థన చేయటము. ఈ సమస్యకు పరిష్కారం దేవుడే మనకు జవాబు ఇవ్వాలి అని యెహోషాపాతు దేవుని పైన మనసు ఉంచాడు. దేవునిపై మనసు ఉంచగానే ఆ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ 12వ వచనం చదువుకుందామా. మా దేవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మరి చాలా విషయాల్లో మన శక్తి సరిపోదండి. మన శక్తి ఉంది కదా అని ప్రయత్నిస్తే ఓడిపోతాం కూడా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక యెహోషాపాతుకి సైన్యం ఉంది. యెహోషాపాతు సైన్యం తక్కువేమీ కాదు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను సైన్యాన్ని కౌంట్ చేస్తున్నాను. కౌంట్ చేస్తే 11 లక్షల, నేను తర్వాత తీకండి నేను చెప్తాను, మనకి 17 అధ్యాయాలు కనబడుతుంది. మొత్తం కౌంట్ చేస్తే 11,60,000 మంది సైన్యం ఉంది. ఎవరికి? యెహోషాపాతుకి. బలమైన సైన్యం ఉంది. చిన్న దేశం అది. దేశం అంత ఎత్తపోతే మన జిల్లాను 3 ముక్కలు చేస్తే అందులో ఒక మొక్క దేశం. ఈరోజు మన భారతదేశ సైన్యం ఎంత తెలుసా? 14 లక్షల మంది సైన్యం అంతే. 14,60,000 మంది ఉన్నారు నేను ఎట్లో కొడితే. ప్రపంచంలో అతిపెద్ద సైన్యం ఎవరంటే చైనా సైన్యం, 21 లక్షల మంది ఉన్నారు. సెకండ్ మనం ఉన్నాం 14 లక్షలు. తర్వాత అమెరికా ఉంది 13 లక్షలతో. తర్వాత రష్యా ఉంది. ఆ తర్వాత నార్త్ కొరియా ఉంది. అయితే మన దేశ సైన్యం కంటే దగ్గరికి ఉన్నారు వాళ్ళు. 130 కోట్ల జనాభా ఉన్న సైన్యం అంటే కొద్దిపాటు జనాభాతో కలిగినటువంటి యెహోషాపాతు ఎంత సైన్యం ఉన్నాడో 11 లక్షల మంది సైనికులతో ఉండి కూడా అతను భయం వేసింది. ఎందుకంటే నలువైపుల నుంచి శత్రువు వచ్చాడు, ఒక బలమైన సైన్యంతో అతను యుద్ధానికి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఏమీ తోచట్లేదు. అతను అంటున్న మాట ఏంటంటే మా శక్తి చాలదు, తనకున్న సైన్యంతో ఏదో యుద్ధానికి వెళ్ళిపోదాం, ఏదో అవుతులే అనుకోవట్లేదు. కానీ మా శక్తి సరిపోదు ప్రభా, నీ సహాయం మాకు కావాలి. కాబట్టి దేవుని సహాయం లేకుండా ఏది మనం చేయలేము, ఏ విజయం మనం పొందుకోలేము. గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా మా శక్తి సరిపోదు నాయన అంటే దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? చదువుకున్న 15వ చెప్తుంది, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన. దేవుడి స్తోత్రము. సమస్య వచ్చింది, ప్రార్థన చేసుకున్నాడు, వెంటనే జవాబు వచ్చింది. జవాబు ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ దిగి వచ్చి అతను మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు, యూదా వారులారా భయపడద్దు, భయపడద్దు, జడియొద్దు, యుద్ధము మీరు కాదు నేను చేస్తానని దేవుడు రంగంలోకి దిగాడు. దిగి జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ జరిగిన సంగతి మీరు ఇంట్లో కూర్చోమనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో మీరు ఉండాలి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నాడు. అక్కడ ఆశ్చర్యమైన సంగతి మనం చూద్దాము. ప్రతి వాక్యంలో ధ్యానించుకుంటే మనకు సమయం సరిపోదు, కానీ 1-2 విషయాలు చూద్దాం. 16వ వచనం చెప్తుంది, ఎక్కడ మార్గంలో వచ్చేదారు మీరు ఎరువేరు కొర దగ్గర వారిని కనుగొందురు. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. స్తోత్రం. చూడండి, దేవుడు చెప్తున్నాడు, రేపు వాళ్ళు అలా వస్తారు, ఈ రూట్లో వస్తారు, వాళ్ళు ఆ రూట్లో వస్తారు, వీళ్ళందరూ ఎలా వస్తారు, మీరు పలానా చోట కలుసుకుంటారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రేపుడు గురించి ఎవరికి తెలుసు? ఎవరు తెలుసు? అటువంటి దేవుడిని కలిగి తెలుస్తుంది. చెప్పకూడదు ఏమైపోతుంది. రేపటి గురించి ప్రభువుకు తెలుసు. దేవుని స్తోత్రము. రేపటి గురించి భయపడద్దు. రేపేదో జరిగిపోతుంది, రేపేదో మునిగిపోతాం, రేపేదో అర్థమైపోతాం అనుకోవద్దు. రేపటి గురించి ప్రభువు తెలుసు. రేపు జరగబోయే కార్యం కూడా ఆయనకి తెలుసు. శత్రువు యొక్క యుక్తులు కూడా ఆయనకి తెలుసు. అటువంటి దేవుణ్ణి మనం
కలిగి ఉన్న దేవుని స్తోత్రము. మనం ఆరాధించే దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు, భవిష్యత్తును నియంత్రించే దేవుడు, భవిష్యత్తును నడిపించే దేవుడు. అటువంటి దేవుడు పలుకుతాడు, రేపు వెళ్ళండి, కూర్చోవద్దు, ఇంట్లో కూర్చోవద్దు, వెళ్ళండి, యుద్ధంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ జరగబోయే కార్యం కళ్ళారా చూడండి. మీరు కత్తి పట్టుకోకలేదు, యుద్ధం చేయకలేదు, యుద్ధము నేను చేస్తాను అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే యుద్ధ డ్రెస్సులు వేసుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు. దానికంటే ముందు యెహోషాపాతు ఒక బ్యాచ్ని పెట్టాడు. ఎవరు పెట్టాడు? దేవుణ్ణి స్తుతించే స్తుతి యొక్క వాయిద్య పరికరాలనే పెట్టాడు. పెట్టి ఆ యుద్ధంలోకి ముందు వీళ్ళు పెట్టాడు. ఎవరు పెట్టాడు? పాటలు పాడుతున్నారు. నన్ను సైన్యం ఉందండి, బాగా వినండి, కొన్ని లక్షల సైన్యం చుట్టూ ఉంది. వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ముందు ఏం చేస్తారు చేస్తే వీళ్ళు కూడా జెండా ఎత్తుకొచ్చారు, యుద్ధ జెండా. 2 జెండాలు ఉంటాయి. తెల్ల జెండా ఊపినంటే యుద్ధానికి ఏంటది? రాజ్యం పడిపోయినట్టే, అర్థమైందా? యుద్ధానికి రాజ్యం పడిపోయినట్టు లెక్క. అలా కాకుండా యుద్ధ జెండా లేపామంటే యుద్ధానికి వీళ్ళు ఏ జెండా లేపారు? వీళ్ళు యుద్ధ జెండా లేపారు, కానీ ఆయుధాలు పట్టుకోలేదు. ఏం పట్టుకొచ్చారంటే వీళ్ళు వాయిద్యాలు పట్టుకొచ్చారట. ఏం వాయిద్యాలు అయ్యి? దేవుణ్ణి స్తుతించే వాయిద్యాలు. వీళ్ళు పాటలు పాడుకుంటూ ముందు వస్తా ఉంటే శత్రువులకు అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళు బాణాలు యుద్ధాలు అస్త్రాలు తీయకుండా పాటలు పాడుతున్నారు. అదే జరిగింది అక్కడ. ఆ స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. యుద్ధము ఎలా జరిగిందంటే వాళ్ళకి గొడవ జరిగింది, వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారంట. చాలా ఆశ్చర్యంగా ఉంది యుద్ధం. ప్రభు ఏం చెప్పాడు? కళ్ళారా చూడు, వెళ్ళండి, యుద్ధ రంగంలోకి వెళ్ళండి. మీరు ఇంట్లో కూర్చొని యుద్ధ రంగంలోకి వెళ్ళండి, యుద్ధంలోకి వెళ్ళి నుంచోండి, అక్కడ ఏం జరుగుతుందో కళ్ళారా చూడమన్నాడు. 4 దేశాల వాళ్ళు, బలమైన సైన్యం వచ్చింది, వాళ్ళ మధ్యన దేవుని ఆత్మకార్యం జరిగింది. వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళ యుద్ధం జరిగింది. ఏం జరిగింది? యుద్ధము అయిపోయింది. ఇలా వరలోంచి కత్తి తీయలేదు, ఒక బాణమై లేదు, అక్కడ ఏమనే శవాలో పడిపోయి ఉన్నాయి. దేవుని యుద్ధం అంటే అదే దేవుని స్తోత్రం. నువ్వు తొందరపడి ఆలోచన చేసుకోవద్దు. నీ కర్ర పట్టుకోవడాను, కత్తి పట్టుకోవడాను, వాడు ఎలా చేస్తారు, పగ ప్రతీకారం మనకు అవసరమో లేదు. పగ తీర్చుకున్నట్టు ఆయన దేవుని స్తోత్రము. యుద్ధం ఆయనదే దేవుని స్తోత్రము. నువ్వు నిలిచి ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయనపై ఆనుకోవాలి. అదే పని ఎవరు చేశారు? యెహోషాపాతు చేశాడు. జరిగింది ఏంటంటే వెళ్ళినప్పటికీ మొత్తం లక్షల సైన్యం అలా చచ్చిపోయిందంట అందరూ కూడా. ఇదేంటబ్బా అంటే దేవుడు యుద్ధము చేశాడు. జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళు ఎందుకెళ్ళమన్నాడు తెలుసా? ఆ చనిపోయిన సైనికుల దగ్గర బలమైనటువంటి ఏమున్నాయంట? ఆభరణాలు ఉన్నాయంట, వస్తువులు ఉన్నాయంట. ఆ బలమైన వస్తువులు, ఆభరణాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచివి తీసుకుంటే 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? వెళ్ళిన సైన్యం అంతా కూడా ఆ బలమైన వస్తువులు లాగి తెచ్చుకోవడానికి ఎంతో ఇంట్లో పట్టిందంట. బాగా తలచోదంటే ఉంటుంది. చూడండి కిందేముంది? ఆ కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టెను. 4వ దినం ఉన్న బెరాకులైన వారు కూడరి. చూడండి అక్కడ పైన ఉంటుంది, ఒక మంచి విలువైంది మాత్రం తీసుకున్న అంతా మనం ఎదుర్కొన్న సమయము సరిపోదు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. 4 పక్కల నుంచి కూడా సమస్యలు వచ్చినాయి, కానీ ఏమైంది? ఎలాగొచ్చినాయో అలాగే పోయి దేవుని స్తోత్రం. ఒక్కో రోజు మనం ముంచేయడానికి, మన జీవితం అయిపోయింది చెప్పడానికి సమస్యలు రేగుతాయి, తుఫాన్లాగా వస్తాయి, మనల్ని భయపెడతాయి. నీ జీవితం అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కానీ నువ్వేం చేయాలా? దేవునిపై ఆనుకో, దేవునిపై ఆనుకో, ఆయనపై మనసు నిలుపు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రము. ఈరోజు మనం నేర్చుకుపోయే ఒక మూలమైన పాఠం ఏంటంటే, 1 ప్రార్థన, 2వది జవాబు, 3వది దేవుని కార్యము. యెహోషాపాతు జీవితంలో ఇలా ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిచ్చి కార్యం జరిగించడానికి కారణం ఏమిటి? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం చాలా విషయాల మీద, కానీ మన కార్యాలు జవాబు రావటం లేదు, కార్యము జరగట్లేదు. చాలా కుటుంబాల్లో ఇలాగే ఉన్నాయి. కారణం ఏంటి అని మనం గమనిస్తే యెహోషాపాతు జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. యెహోషాపాతు జీవితం మనం ధ్యానం చేసినట్లయితే, యెహోషాపాతు నడుచుకున్నట్టు మనం ఉన్నట్లయితే కనుక మనము కూడా మన జీవితం ఎదురయ్యే ప్రతి కష్టమునకు, ప్రతి పోరాటమునకు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు మనకి జయము ఇస్తాడు. దేవుడి స్తోత్రము. కాబట్టి యెహోషాపాతు జీవితం ఏంటో మనం బాగా గమనిద్దాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి మనం వెళ్తున్నాము. ఇదే దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయంతో యెహోషాపాతు చరిత్ర ప్రారంభమవుతుంది. 17వ అధ్యాయము. ఒక మైక్ తీసుకున్నామని చదవండి అమ్మా, మొదటి నుంచి. ఆ కాలమున
దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాని ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించెను. ఆసా, యూదా వారలారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. మొదటి చదువుకున్నాం కదా, 17 కదమ్మా. యెహోషాపాతు రాజై తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యం బలపరుచుకునెను. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి నుండి సైన్యం నుంచి యూదా దేశమును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం పట్టణం నందును కావలి బలములను ఉంచెను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోండి. అందరూ కూడా మనం ఆ సబ్జెక్ట్లోకి వచ్చేయాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఎప్పుడు బైబిల్ ధ్యానించినా కూడా నాకు నా అనుభవం చేస్తున్నాను, నేను ఆ సందర్భంలోకి వెళ్ళిపోతాను. మనిషి ఇక్కడనే ఉంటాను కానీ నా మనసు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. జరిగిన సంఘటన ఏంటంటే, తన తండ్రి అయిన ఆశ రాజు, అతడు వ్యాధిగ్రస్తుడే చనిపోయాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రమం ప్రకారము తండ్రి యొక్క రాజ్యాన్ని కొడుక్కిచ్చి పరిపాలన కొనసాగిస్తారు. బాగా అర్థమవుతుందా మీకు? తండ్రి రాజ్యమును కొడుకుకి ఇచ్చారు, కొడుకుకి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు కొడుకైన యెహోషాపాతు రాజు అయ్యాడు. బాగా వినండి. రాజు అయిన తర్వాత తనకు కలిగిన ఆ రాజ్యమును నేను కాపాడాలి, ప్రజలను కాపాడాలి, రాజ్య సరిహద్దులను కాపాడాలి, రాజ్యమును విస్తరించాలి. మొదట ఉన్న రాజ్యాన్ని కాపాడాలి, తర్వాత రాజ్యాన్ని పెంచాలి. కాబట్టి ఇది రాజు అయినటువంటి యెహోషాపాతు ముందున్న లక్ష్యము. ఈ లక్ష్యమును అతను చేసిన మొదటి పని ఏంటంటే, చుట్టూ బోర్డర్స్ లో బలాన్ని పెంచాడు, భద్రతను పెంచాడు. ఎక్కడ? ఆ రాజ్యం యొక్క బోర్డర్లో. ఈవేళ మనము రాజ్యము కాదు, మనకు రాజ్యాలు లేవు, మనకు సైన్యం పెట్టే పని లేదు. ఎందుకు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం నేర్చుకోవాలి. ఏంటంటే, యెహోషాపాతు అతను ఒక బాధ్యతలోకి వచ్చాడు. అంటే అంతకుముందు తండ్రి పరిపాలన కొనసాగింది, ఇప్పుడు యెహోషాపాతు రాజు అయ్యాడు. అంటే ఆ బాధ్యత తీసుకోగానే తాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇది ఎందుకు అంటే, ఒక రాజుగా మాత్రమే కాదు, ఈ రోజున నీవు ఎలా తిరిగినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు ఒక స్థానంలోకి వచ్చినప్పుడు ఆ స్థానం దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు, ఒకటి, నీవు చదువులోకి వెళ్తున్నావు అంటే ఒక విద్య నీకు దేవుడు ఇచ్చాడు. ఈ విద్యను నువ్వు కొనసాగించాలి. ఆ విద్యలో నువ్వు విజయం సాధించాలి అంటే, ఇంతకుముందు ఎలాగున్నావు నాకు తెలియదు కానీ ఇప్పుడు దేవుడు ఒక మంచి విద్యను నీకు ఇచ్చాడు. ఒక చదువు నిమిత్తము ఎక్కడికో నువ్వు వెళుతున్నావు. అయితే అక్కడ నువ్వు ఈరోజు ఆ బాధ్యత తీసుకుంటున్నావు కదా, నీవు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్స్ను భద్రపరచుకోవాలి, బలం చేకూర్చుకోవాలి. నువ్వు విజయం సాధించాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను, ఆ విలువను నువ్వు పెంచుకుని కాపాడుకోవాలంటే మొదట చుట్టూ భద్రతను పెట్టుకోవాలి. నేను ఒకటి చెప్తున్నానండి. ఒకటి చదువు, రెండవది ఉద్యోగము. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే, ఇప్పుడు రాజు అయినటువంటి యెహోషాపాతు ఎలా రాజు అయ్యి ఒక బాధ్యతలోకి వచ్చాడో నేర్చుకోండి పాఠము. రెండు ఈక్వలే. అదవుతుందా? అక్కడ రాజుగా బాధ్యత చేపట్టాడు, ఈరోజు చదువు అనే ఒక మెట్లోకి వచ్చావు. నీవు కూడా అయ్యే సూత్రాలు పాటించాలి. ఒకటి. రెండవది ఎవరంటే ఉద్యోగము. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో నువ్వు కొనసాగి, ఆ ఉద్యోగంలో నువ్వు విజయం సాధించి, ఆ ఉద్యోగంలో విజయాలు సాధించుకుంటూ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే నువ్వు చేయవలసిన మొదటి కార్యం ఏంటంటే, నీ చుట్టూ ఒక భద్రతను పెంచాలి, చుట్టూ బోర్డర్స్ను బలం చేసుకోవాలి. అవి నేను చెప్తానండి. మూడవది, దీన్ని చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి చదువు, రెండవది ఉద్యోగం, మూడవది వ్యాపారము. కొందరు వ్యాపారం చేస్తారు. నీ వ్యాపారంలో కూడా నువ్వు అభివృద్ధి సాధించాలంటే, నువ్వు పైకి వెళ్ళాలంటే, దేవుడు నీకు ఇచ్చిన చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో ఏదో నీకు ఇచ్చాడు. ఆ యెహోషాపాతుకి ఎలా రాజ్యం వచ్చిందో నీకు కూడా ఒక వ్యాపారం ఇచ్చాడు. ఆ వ్యాపారంను భద్రపరుచుకుని
బలపరుచుకుని ఇంకా నువ్వు పైకి వెళ్ళాలంటే కూడా నీ వ్యాపారం చుట్టూ కూడా ఒక భద్రతను పెంచుకోవాలి, బలాన్ని పెంచుకోవాలి. బాగా వినండి. మూడోది ఏంటి? ఫస్ట్ ఏంటి? చదువు. రెండోది ఉద్యోగం. మూడోది కుటుంబం. నాలుగోది కుటుంబం. అంటే నీకు ఒక పెళ్ళి అయింది, అంటే నీకు ఒక కుటుంబం వచ్చింది. ఇంతకుముందు ఎలా తిరిగావో తెలియదు. అంటే నీ తండ్రి ఏంటన్నా ఈ యోషాపాతు అంతకుముందు ఎలా ఉన్నాడో మనకు తెలియదు కదా. తండ్రి ఇంటి అలాగా తిరిగేశాడు, కానీ ఇప్పుడు అతనికి రాజు అయ్యాడు. అలాగే ఇంతకుముందు ఎలా ఉన్నావో తెలియదు. నీవు ఒక కుటుంబానికి ఒక గృహిణి అయ్యావు. నీ కుటుంబంలో ఒక గృహిణిగా, ఒక భర్తగా, ఒక భార్యగా ఒక బాధ్యత స్వీకరించావు నువ్వు. ఆ కుటుంబం అభివృద్ధి చెందాలంటే, ఆ కుటుంబం విజయాలు సాధించాలంటే, ఆ కుటుంబం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే కూడా నీ కుటుంబం చుట్టూ కొన్ని భద్రతలు పెంచుకోవాలి, బలము పెట్టుకోవాలి. దేవుని స్తోత్రము. ఇక్కడ యెహోషాపాతు రాజ్యం ఎలాగో ఇది మన జీవితం అంతే. మీరు 4 ఉదాహరణలు మాత్రం చెప్తున్నాను. ఒకటి చదువు, రెండవది ఉద్యోగము, మూడవది వ్యాపారము, నాలుగవది కుటుంబము. ఈ 4 విషయాల్లో కూడా మనకి దీన్ని వర్తిస్తాయి. ఈ 4 విషయాల్లో కూడా మనం అన్వయించుకుంటే కనుక మొదట మనం ఏం చేసాడు? రాజు ఏం చేశాడు? యెహోషాపాతు ఏం చేశాడు? చుట్టూ బార్డర్స్ ని స్టిక్ చేసుకున్నాడు. బార్డర్స్ ఏం చేశాడు? స్టిక్ చేశాడు. మా అన్నయ్య అబ్బాయి ఇదే ఏం చదివాడు EMGలో. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేవారు. అలాంటి పరిస్థితుల మధ్యన అన్నయ్య లారీ డ్రైవరు ఏం చదువుకున్నాడు EMGలోని. చుట్టూ ఎలా ఉంటారు పిల్లలు? EMG మొత్తం తప్పట్ను వాళ్ళు పెట్టింది ఏంటంటే, EMG ఉద్దేశం ఏంటంటే ఈ మురికి వాడలో ఉన్న పిల్లలు, చదువురాని పిల్లలు వాళ్ళు చదివించాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమను బట్టి ఏర్పాటు చేసింది EMG స్కూల్. అందులో వాళ్ళే ఉంటారు. వారు ఎలా మన మాట, తీరు, ప్రవర్తన అంతా భయంకరంగా ఉంటాయి. అలాంటి వారి మధ్యన అన్నయ్య వెళ్ళాడు. కానీ ఎక్కడ అటు ఇటు తన బార్డర్స్ ఏం చేసి టైట్ చేసుకున్నాడు. ఏం చేసినాడు? వాడు బూతులు మాట్లాడితే ఆ బూతులు చెవులోకి రాకుండా చెవులు ఏం చేసుకోవాలి? చెవు దగ్గర ఏం పెట్టుకోవాలి? బార్డర్స్ ని టైట్. ఆ మాటల లోపలికి రాకూడదు. నువ్వు బుద్ధిమంతునిగా వెళ్ళి 6 నెలల్లో నోట్లో బూతులు వచ్చాయంటే చెవు అనేటువంటి ఆ బార్డర్ దగ్గర వీక్ గా ఉంది. ఏం వీక్ గా ఉంది? లోనకి వెళ్ళకూడనివి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఏం చేయాలి నువ్వు? భద్రత. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమవడం కోసం చెప్తాను మీకు విజయాలు. అర్థమవుతుందా? ఆ 10th లో 510 ఎన్నో వచ్చే మార్కులు. ఈ EMGకి ఫస్ట్ క్లాస్ వచ్చాడు. దేవుని స్తోత్రం. తర్వాత అతను చార్టెడ్ అకౌంట్గా చదువుకున్నాడు, CAగా. చూస్తే చెప్పండి, ఆ విజయవాడ చదువుకున్నాడు. ఎలా చదువుకున్నాడంటే ఆ క్లాస్ ఎలా చేస్తే మీకు CA కోర్స్ చెప్తారు సార్. మీకు మాస్టర్ లెసన్ చెప్తాడు. ఆ లెసన్ వాడడానికి ఎక్కడ ఇలా బుర్ర తిప్పితే 150 పైన. పక్కన గాడ్లు ఉంటారు. ఎక్కడ? ఆ స్కూల్ రూమ్లో ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. పెట్టారు వాళ్ళని. పెట్టి ఏ స్టూడెంట్ అయినా సరే ఇలా చెప్తున్నప్పుడు ఇలా తిరిగితే చాలు 150 ఫైన్. ఇలా ఫైన్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వేల ఫైన్లు. ఏంటి ఫైన్లు? బుర్ర తిప్పకూడదు. ఎందుకు తిప్పకూడదు? లెసన్ శ్రద్ధగా ఎందుకు? వాడు ప్రయోజకుడు అవ్వాలి. లక్ష్యం అదే. అర్థమవుతుందా? మీకు ఒక విషయం చెప్తుంది మీకు అర్థం అవ్వాలంటని. మీరు చాలా మంది కొడాయికి వెళ్తారు, కొడాయి కాడ బిందు పడతారు, నీళ్ళు పట్టుకుంటారు కదా. అది బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు. బింది తిరగేసి పెడితే ఎన్ని గంటలు నిండుతుంది? చిల్లు చెప్తుంది. ఏం చెప్పినా చూడండి, ఆలోచించామా కొంచెం? నిండుతుందా? ఎన్ని సంవత్సరాలైనా నిండుతుంది. చాలా మంది చదువుకి వెళ్తున్నారు. ఎందుకు చదువు కాపట్లేదు? లోపలికి వెళ్తారు కదా, బింది తిరగబడిపోయిందంట. అర్థమవుతుందా? నేను చెప్తున్న మాట ఏంటంటే, మొదటి చదువు ఎందుకనంటే నీవు ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు పైకి వెళ్ళాలి, ఘనమైన స్థానం కావాల లక్ష్యం నీకుంటే కనుక నీ బోర్డర్స్ నువ్వు టైట్ చేసుకోవాలి. ఒకటి ఇది. రెండోది, ఈ రోజున స్మార్ట్ ఫోన్ లేకుండా చదువులు లేవు కదా. ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ సబ్జెక్టులు, ఆన్లైన్ నేర్చుకోవడం ప్రతిదీ స్మార్ట్ ఫోన్ లేకుండా లేవు కదా. మరి స్మార్ట్ ఫోన్లో అంతది నాకు కూడా ఒకసారి నేను డిజిటల్ బైబిల్ తీసుకున్నాను. డిజిటల్ బైబిల్ తీసుకున్నప్పుడు ఇలాగ నేను దాంట్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ బైబిల్లో సెర్చ్ చేస్తుంటే కింద నాకు ఫస్ట్ అర్థమైంది కాదు, కింద తలకాయలు ఎలా ఊపుతూ ఉంటాయి. మీకు ఎప్పుడు వచ్చినాయా? చూసారా? మీకు అర్థమైందా? కింద పైన బైబిల్ ఉంటుంది, కింద ఆ కింద లైన్లోని బుర్రకెల్లా ఊపేస్తుంటాయి.
ఒకసారి ఎందుకు నాకు చూసేటంటే అందరూ అమ్మాయిలే. పాపప్స్ అన్నమాట ఇవి. అంటే పక్కన ఆకర్షించడానికి. నువ్వు చదువుతున్నావు, నెట్ కదా అది, నెట్తో కనెక్ట్ అవుతుంది. ఏది బైబిల్, డిజిటల్ బైబిల్. దానికి ఎందుకు ఏమంటే పాపప్స్ ఉంటాయి. ఏంటంటే అందరూ అమ్మాయిలే. నాతో చాటింగ్ చేస్తావా, నాతో మీటింగ్ చేస్తావా, నాతో మాట్లాడతావా. నువ్వు నొక్కేవంటే ఆ అమ్మాయి నీతో మాట్లాడచ్చు. అది అమ్మాయి అబ్బాయి అనవసరం, డబ్బింగ్ వాయిస్, నువ్వు పడిపోతావు అంతే. అప్పుడు నీ దృష్టి దేని ఉండాలి? బైబిల్ అంటే బైబిలే. కింద పాపప్స్ వచ్చి ఎటువంటి డ్యాన్సులు చేయని, ఏం చేయని, నీ కళ్ళకి ఏం చేసుకోవాలి? కళ్ళకి ఏం చేయాలా? గుర్రంకి ఏముంటుంది అసలు మీకు? దాన్ని ఏమని అంటారు? చిన్నప్పుడు గుర్రపండి మీద తిరిగేవాడు మేము. నోటికి కళ్ళము, కళ్ళు పడితే పెడతారు కంతలు. గుర్రంకి ఎప్పుడు చూసారు మీరు? కంత కడతారు సార్ మీకు? ఏంటి ఈ పక్క ఉంటాయి, ఈ పక్క ఉంటాయి. ఏంటి కంతలు? గుర్రం ఏం చూడాలి? ఎందుకు కట్టాడు? గుర్రపండి వేగంగా వెళ్తుంది, దానికి పచ్చడి కనపడదులేక. అందుకు బయట ఇలా టర్నింగ్ కొడతామాట, బండి కింద పడతాడు. వాడు గుర్రబండి వెళ్ళినప్పుడు అటు ఇటు ఏమి కాపాడకూడదు. కాబట్టి నీ కళ్ళకి ఏం చేసి బోర్డర్స్ పెట్టుకో. చుట్టూ బోర్డు ఆకర్షిస్తా ఉంటాయి. నువ్వు నెట్ ఓపెన్ చేస్తే బోర్డులు ఉంటాయి. అది ఏంటి అని చూడటం మొదలు పెట్టావా, నువ్వు పడ్డట్టే. అర్థమవుతుందా? కాబట్టి నీ జీవితంలో విజయాలు సాధించాలంటే నీ కళ్ళ దగ్గర బోర్డర్స్ పెట్టుకో, బలం చేసుకో, అక్కడ స్ట్రాంగ్ చేయి. అలా చేయగలిగితేనే నీ జీవితంలో విజయాన్ని చూస్తుంది. స్తోత్రం. అర్థమవుతున్నమాట మీకు? నేను చదువుని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నీ కళ్ళు ఈరోజు చూసుకోండి. నేను నెట్లో ఆక్షన్ చేస్తుండే, ఆన్లైన్ ఆక్షన్ జరుగుతుంటాయి. ఇలా ఆక్షన్ చేస్తే చాలు అవి మధ్యలో కట్టి వచ్చేస్తుంటాయి. ఏంటి? ఈ పాపప్స్ ఉంటుందండి. ఆ పాపప్స్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటాయంటే మనం చూడకూడదు అన్ని మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. తప్పదు, ఎందుకంటే మనం వ్యాపారం చేస్తాం. నేనైతే వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం చేసి ఆన్లైన్ బిడ్డింగ్ చేస్తుంటే పక్కన సైడ్ దిగిపోతే ఎంతలాగా దాన్ని ఆపలేము. మనం ఆపడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అవి సైడ్ వచ్చేస్తుంటాయి. వచ్చినప్పుడు కళ్ళ దృష్టి ఏ మాత్రం కూడా నీ బిడ్డింగ్ తప్పితే ఆ పక్కన అది రాకూడదు. దేవుని స్తోత్రం. ఇది మన బోర్డర్స్ రైట్ చేసుకోవటం. అర్థమవుతుందా? ఇలా నువ్వు చేసుకోవటం మొదలు పెట్టావా, జీవితంలో పడ్డట్టే. అర్థమవుతుందా? ఇంకా కుటుంబం ఒకటి, వ్యాపారంలో ఒకటి మనం చదువు చెప్పుకున్నాము. రెండవది ఏంటి? ఉద్యోగంలో కూడా అనవసరమైన ట్రాఫిక్ తెచ్చుకోకూడదు. అర్థమవుతుందా? వాళ్ళ మాటలేంటి, వీళ్ళ మాటలేంటి. నీ ఉద్యోగం మీద నీదే, నీ ధర్మం మీద నీదే, అంతే. ఇతరుల మాట నీకు పని లేదు. వాడు ఉంటాడు పని పాటలేనాడు, అలా చెప్తారు లేరా, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఎదిరించి మాట్లాడు అని నేర్పుతారు. ఆడు ఎదిరింతాడు, ఆడు ఉద్యోగం పోతాడు, ఇంట్లో పోటీ సంపాదించాలి. నాన్న మీ ఇంట్లో ఏముంది? ఏమీ లేదు. ఉద్యోగం పోతే నీ ఇంట్లో మళ్ళీ చెప్పట్టారు. ఎదురుడు మాట్లాడమని అవసరము. దేవుడికి ఇచ్చిన డ్యూటీ నువ్వు చెయ్యంతే. నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళాలి, కరెక్ట్ టైంకి రావాలి. నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు చూసుకోవాలంతే. అది ఆడి మాట ఈడి మాట పట్టించుకుని నువ్వు ఎదిరించడం, మా యజమాని ఎదిరించి, పై ఆఫీస్ని ఎదిరించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న ఉద్యోగం పోతుంది. నువ్వు ఇంటికి వస్తావు, తర్వాత ఇంట్లో ఏం మిగులుతుంది? గింజాన్నం మిగులుతుంది అంతే. అర్థమవుతుందా? దయచేసి నేను ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. నీ ఉద్యోగంలో కూడా ఒక భద్రత పెట్టుకోవాలి. అనవసరమైన విషయాలు కొంత లంచం అప్పుతూ ఉంటారు, కొంత లోకంలో ఏవో నాకు నేర్పిస్తూ ఉంటారు. సరదాగా రారా పార్టీకి వెళ్తా ఉంటారు, బోల్డ్ ఆకర్షణ పెడతా ఉంటారు. వారం అంతా అలసిపోయాం కదా, రా ఈరోజు చూడండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సగం మంది కదా, 180 మంది డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయిన వేళ. ఏం కారణము? సాఫ్ట్వేర్ జాబ్ అంటే అంతే, అది బుర్రతో డ్రెస్ అయిపోయి పని. అది చిన్న జాబ్ ఏం కదా. అది సాఫ్ట్వేర్ జాబ్ అంటే అనుకోవచ్చు ఏసీలో కూర్చోవడం, ఫ్యాన్ కింద ఉండడం, లేదంటే స్కూల్ జాబ్ కదా, అది చాలా హీట్ జాబ్. అది అందుకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి 5 రోజులు వర్క్ ఉంటుంది, 2 రోజులు సెలవు ఉంటుంది. డైరెక్ట్ గా వాళ్ళే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఆ మైండ్ రిలాక్స్ అవడం కోసం ఇస్తారు. ఆ రిలాక్సేషన్ కోసం ఏం చేస్తారంటే వీళ్ళు బార్ల్లోకి, పబ్బుల్లోకి తిరుగుతున్నారు. తిరిగి వారి ఆరోగ్యాన్ని, వారి జీవితాన్ని, వారి డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. అక్కడ నీకు ఏముండాలి? భద్రత ఉండాలి. బోర్డర్ స్ట్రైట్ చేసుకోవాలి. చెప్తాడు రారా మనం ఎంజాయ్ చేసుకుందాం, బీచ్కి వెళ్దాం. బీచ్కి వెళ్ళి ఓకే, అక్కడి నుంచి ఏం చేస్తాం? కూడా బీరెట్కి వెళ్దాం. ఏళ్ళ బీరు, రేపొద్దు బ్రాంతి, ఇంకోటి రేపొద్దు. అది అయిపోయింది. మళ్ళీ కొత్త మోడల్స్. ఇప్పుడు ఇవి అలవాట్లు ఏంట్రా? కొత్తగా మనవాడు కొత్తగా పార్టీ పెట్టి, ఆ పార్టీ ఏంటంటే డ్రగ్స్ ఇస్తారంట. ఇప్పుడు అది వెరైటీ అయిపోయింది. డ్రగ్స్ ఇచ్చే పార్టీ కాస్ట్లీ పార్టీ అంటే, అది పూర్వం మంది ఇచ్చే పార్టీ అంటే కాస్ట్లీ పార్టీ. ఇప్పుడు డ్రగ్స్ పెట్టే పార్టీ కాస్ట్లీ పార్టీ. ఆ డ్రగ్స్ అరేంజ్ చేస్తే చాలు పడుతుంది. హీరో కాదు, జీరో అయిపోతుంది. జీవితమే నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాటిల్లోకి వెళ్ళొద్దు.
దేవుడు నీకు ఒక జాబ్ ఇచ్చాడా, నీ జాబ్ నువ్వు చేసుకోవటం, నీ రిలాక్స్ కావాలా, దేవుడి సన్నిధికి వెళ్ళు. దేవుడి స్తోత్రం. మన విశ్రాంతి ఎక్కడ ఉంది? అందుకే దేవుడు ఏం చెప్పాడు? 6 రోజులు కష్టపడమన్నాడు. 7 రోజుని విశ్రాంతి ఎక్కడ? సరిగ్గా చెప్పండి అమ్మా. వాళ్ళకి అంత తిరిగి వాళ్ళకి ఎవరికి? పబ్బులకి కబ్బులకి వెళ్తారు. వాళ్ళు ఎలా వెళ్తారు? మనకేముంది ఇప్పుడు? నువ్వు దేవుని బిడ్డగా నీకు ఉద్యోగం వచ్చింది, దేవుని బిడ్డగా నువ్వు పైకి వెళ్తున్నావు, నీ విశ్రాంతి దేవుడి సన్నిధి. దేవుడి స్తోత్రం. నీ విశ్రాంతి ఎక్కడ? దేవుడి సన్నిధి. అదే మనకు రిలాక్స్, అది మంచి రిలాక్స్. దేవుడి స్తోత్రం. అందుకే ఇప్పుడు వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం వహించిన నమస్కారారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? మన విశ్రాంతి ఎక్కడంటే దేవుని సన్నిధి. దేవుడి స్తోత్రం. ఒక ఆదివారం దేవుని సన్నిధిలో గడిపి ఇల్లు, మళ్ళీ ఆదివారం సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు ఫ్రెష్గా ఉద్యోగం చేసుకోవచ్చు. ఏ టెన్షన్, ఏ ఒత్తిడి ఉండదు. అలా కాకుండా లోకంలో ప్రవేశించి నువ్వు చేసుకో, తర్వాత అంతా నీకు ఇబ్బంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఓ దేవుని బిడ్డ, నీ విశ్రాంతి, నీ రిలాక్స్ దేవుని సన్నిధి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి జాబ్లో భద్రత పెంచుకోవాలి. అలాగే కుటుంబ జీవితం. 3వది ఏంటి? 4వది కుటుంబ జీవితం. 3వది వ్యాపారం. వ్యాపారంలో చాలా మందిని చూశాను. ఫస్ట్ ఎలా ఉంటుంది అండి? ఇంకా ఆసక్తి, చాలా రాత్రి ధరలో కూడా వ్యాపారం చేస్తారు. ఇంకా దేవుడు ఆస్వాదిస్తాడు. మాలాంటి వాళ్ళు ప్రార్థన చేయడం, దేవుడు ఆస్వాది మొత్తం వ్యాపారం ఏమవుతుందంటే 3 పువ్వులు 6 కాయలు. అక్కడి నుంచి వీడికి ఏమొస్తే కొమ్ములు వస్తాయి, గర్వం. గర్వం వస్తుంది. అది పెద్ద పతనం. అర్థమవుతుందా? గర్వం ఎవడబెట్టే గుణం అంటే సాతాను పెట్టే గుణము. ఆ తర్వాత వ్యాపారం జరిగిన తర్వాత వ్యసనాలు వస్తాయి. బాగా డబ్బు వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత అడ్డగోలు సంపాదించే బెట్టింగ్లు వస్తాయి. ఇది ఒక రకంగా కాదు, ఇది చాలా మంది వ్యాపారం పోగొట్టుకుని ఎక్కడంటే అక్రమమైన వ్యాపారాలు చేసి అడ్డుగోలుగా సంపాదించాలి అనే ఆలోచన, మోసంతో సంపాదించిన ఆలోచన, ఆ తర్వాత చేసే వ్యాపారం వచ్చిన లాభంతో వ్యసనాలతో వారి జీవితాలను పోగొట్టుకోవటం. అక్కడి నుంచి ఒక సరిపోదు కుటుంబానికి, 4 పెట్టుకుంటారు వీళ్ళు నాశనం అవడానికి. కాబట్టి వ్యాపారంలో దేవుడిని ఆస్వాదిస్తే జాగ్రత్త. అర్థమవుతుందా? లాభాన్ని బట్టి గర్వం తెచ్చుకుని అసహ్యపడిపోయి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుడు ఎంత ఇచ్చినా సరే నువ్వు తగ్గించుకో. దేవుని స్తోత్రము. గర్వం రానవద్దు, అసహ్య రానవద్దు, ఆ డబ్బును బట్టి చెడిపోవద్దు. జాగ్రత్త సోమ. హల్లెలూయా. ఈ విషయంలో చెప్పవలసిన చాలా మాటలు ఉన్నాయి. చాలా మంది వ్యాపారంలో పైకి వచ్చి పడిపోయినాడు ఎవరంటే ఇలాగా అడ్డదారులు తొక్కిన వాళ్ళు, వారి జీవితంలో చెడు వ్యసనాలు నేర్చుకున్న వాళ్ళు, అక్రమంగా సంబంధాలు పెట్టుకున్న వాళ్ళే. అది తెలిసి ఒక రైలు వ్యాపారం ఉన్నాడు. చిన్న ఉద్యోగం చెప్తాను, పేరు చెప్పకూడదు. కాకినాడ పట్టణంలోనే అతను, నేను 1986-87 టైంలో నేను పాపచెట్టిలో ఉన్నప్పుడు అతను చిన్న వ్యాపారి అంచులంచుగా కూడా కాకినాడలో వన్ ఆఫ్ ద రైలు వ్యాపారం చేశాడు ఆయన. ఆ పేరు చెప్తే మీకు అర్థమైపోతే, సైడ్ బాక్స్ 3 అక్షరాలు ఉంటాయి. చాలా పెద్ద వ్యాపారం చేశాడు. కానీ అతను ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎందుకంటే తన డబ్బును ఆకర్షించింది, ఈమె కూడా మరి శరీరాన్ని ఆకర్షించుకున్నాడు. అక్రమ సంబంధంలోకి వెళ్ళాడు. అక్రమ సంబంధం ఏమైందంటే అతను అధోగతికి తీసుకెళ్ళిపోయింది. నైస్గా అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం ఆస్తి అంతా రాయించేసుకున్నమాట. ఒక టైం చూసుకుంది, బ్లాంక్ చెక్స్, బ్లాంక్ పేపర్లు, బ్యాంక్ అన్ని వాడేసుకుంది. మొత్తంగా మన ఈయన గారు మొత్తం మత్తులో మైకులు పడిపోయి ఎక్కడ సంతకం పెడతా తెలియదు, మొత్తం పెట్టేసాడంతే. మొత్తం అయిపోయింది, సవరం అయిపోయింది. చౌదరీస్ కుటుంబం వాళ్ళు ఈ రోజున చూద్దామంటే ఆ మనిషి బికారాల్లో ఉన్నాడు. కారణం ఏమి? దేవుడికి ఇచ్చిన భార్య సరిపోదా? డబ్బు, మదం, గర్వం. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి వ్యాపారంలో కూడా. డబ్బు వచ్చిన తర్వాత మనిషి గర్వం పెరుగుతుంది, మదం పెరుగుతుంది, మోహం పెరుగుతుంది, వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యెహోషాపాతు జీవితంలో రాజ్య పరిపాలన అందగానే చుట్టూ బోర్డర్స్ని టైట్ చేసుకున్నాడు. అంటే వ్యర్థమైన వేవి కూడా లోపలికి రాకూడదు, హాని కలిగించే వేవి కూడా రాకూడదు, శత్రువు లోపలికి రాకూడదనే చుట్టూ ఒక బోర్డర్స్ని టైట్ చేశాడు. 4వది విషయం ఏంటంటే కుటుంబ జీవితము. నీ కుటుంబం జీవితంలో కూడా నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు. ఇప్పుడు యెహోషాపాతు రాజుగా ఎలా బాధ్యత తీసుకున్నాడో, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుటుంబంలో ఒక బాధ్యత తీసుకున్నావంటే దేవుడు ఏర్పరిచిన ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో ఉండాలి. ఆ క్రమంలో ఆ బాధ్యతలను ఉండాలి. ఈ కుటుంబ విషయం చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇక చూసుకోండి, ఈరోజు చాలా మంది జీవితంలో అనవసరమైన స్నేహాలు, అనవసరమైన మాటలు, ఎవరితో మాట్లాడాలో అతను ఎవరితో మాట్లాడ కూడా తెలియట్లేదు.
అనవసరమైన మాటలు. ఈరోజు ఫోన్ చేతిలో ఉంది, విస్తారమైన పాపం చేసుకుంటున్నారు. ఒక భర్తగా ఒక భార్యగా నీ కుటుంబం కొనసాగాలంటే నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వారితో మాట్లాడకూడదు అంతే. పురుషుడు పురుషుడితో మాట్లాడాలి, స్త్రీ స్త్రీతో మాట్లాడాలి అంతే. అవసరమైతే తప్పితే అనవసరమైన మాట పెట్టుకోకూడదు. అది లోకంలో మనకు అవసరం ఉంటుంది, ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడుకునే అవసరాలు ఉంటాయి, లేకుండా పోవట్లేదు. కానీ నీ స్నేహం, నీ సహవాసం ఎంచేపు కూడా ఒక స్త్రీ స్త్రీతో సహవాసం చేస్తే అది క్షేమము. ఒక పురుషుడు పురుషుడితోనే మాట్లాడేది అది క్షేమం. ఈ రోజున అది లేదండి. అనుమానాలకి వీళ్ళు ఆస్కారం కల్పించుకున్నారు. అనవసరమైన సంభాషణలు, పాత ప్రియుడితో మాట్లాడటం, పాత ప్రియులతో మాట్లాడటం, ఆ మాటల్లో మళ్ళీ దోషం తెచ్చుకోవడం, అనుమానం ద్వారా కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని సర్వనాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వారి జీవితంలో ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడో తెలియకూడదు. వన్స్ ఒకసారి పెళ్ళి అయిందంటే నీ జీవితంలో ఇంకా పాత స్నేహాలు ఏమి నీ దగ్గర రాకూడదు. ఆ సంభాషణ, ఆ మాటలు ఉండకూడదు. అనుమానానికి ఆస్కారం తేకూడదు అంతే. నా భర్తకు బాగా అనుమానం ఎక్కువండి, ఓకే, అతను అనుమానించే వ్యక్తి. అనుమానించే పరిస్థితి నువ్వేం తెచ్చుకుంటున్నావు? నువ్వు మానేచ్చు కదా, నేను సరిపెట్టండి, నేను ఏ తప్పు చేయలేదు. ఫోన్ మాట్లాడ తప్పు కదా, మాట్లాడి తప్పు పెట్టండి. ఆ చాటింగ్ తప్పు అంతే, ఆపుకోవాలి. నువ్వు నీ కుటుంబం కావాలి, నీ కుటుంబం నిలబడాలంటే ఆ చాటింగ్, ఆ మీటింగ్ అదంతా ఆగిపోవాలి. ఎందుకంటే నువ్వు తీసుకున్న బాధ్యత గొప్పది. అది కొనసాగాలంటే, అది ముందుకెళ్ళాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అది మర్చిపోతున్నారు చాలా మంది. అర్థమవుతుందా? ఆ విలువలు మర్చిపోయి, ఆ బాధ్యతను మర్చిపోయి, ఆ విజయాన్ని మర్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తన చేసుకుంటారు. వన్స్ ఒకసారి పెళ్ళైందంటే ఏ స్త్రీ కూడా ఒక పరపురుషుడితో అధికమైన సంభాషణ చేయకూడదు. అధికంగా మాట్లాడుతుంటే ఎక్కడో ఏదో దోషమో పాపం సంగతి మర్చిపోకూడదు. లేదా నీ ఎక్కువగా అబ్బాయితో అంటే గుణం ఉందా, నీలో ఏదో లోపం ఉంది, జాగ్రత్త. నీకెడుకో. నీలో ఎక్కువగా అమ్మాయితో అంటే అనుభవం ఉందా, జాగ్రత్త. పడిపోద్ది కుటుంబము. అలాంటివి నువ్వు స్టిక్ చేసుకోవాలి. ఈ బోర్డు స్ట్రైట్ చేసుకుని నీలో బాగా గుర్తించాలి. నాకేంటి అంతమంది ఇలాంటి మాట్లాడుతున్నాను నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఇదే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎంతసేపు సహవాసాలు అబ్బాయేమో అమ్మాయితో మాట్లాడటం, అమ్మాయేమో అమ్మాయితో మాట్లాడటం. ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా పెళ్లికి ముందు ఉన్నాయి, అదే తప్పు. దాన్ని కొనసాగించుకుంటా, అది తప్పే. కాబట్టి ఈ కుటుంబాలు ఈ బోర్డర్స్ నువ్వు స్టిక్ చేసుకుంటే కుటుంబం పడిపోతుంటే. కుటుంబం కూడా రాజ్యమే. ఆ రాజ్యంలో రాజువు, నువ్వు రాణి ఏదైనప్పుడు కుటుంబం కాపాడాలంటే నీ బాధ్యతలు తెలుసుకోవాలి, దాంట్లో స్ట్రిక్ట్ గా ఉండాలి. అలా ఉంటేనే నీ కుటుంబం పైకి వెళ్తాడు, లేదా మధ్యలో కూలిపోదు. కారణం ఏంటి? నువ్వు బోర్డర్స్ లో వీక్ గా ఉన్నావు. ప్రతి ఒక్కరితో సహవాసం ఇందుకు అవసరమా నీకు? మాట్లాడితే పోనీ మేడెక్కేసేవారు. అలా అనుమానం తెచ్చుకోవద్దు. సీక్రెట్ ఎందుకు? భార్య భర్త సీక్రెట్ ఉండకూడదు, ఓపెన్ గా ఉండాలంటే. ఫోన్కి లాక్లు ఉండకూడదు. 100 లాక్లు అయితే రోజు బోల్కి. భర్త భార్యకు లాక్కు, భార్య ఇంటి లాక్లు. ఏంటి అర్థం ఏంటి? భార్య భర్త మధ్య ఎలా ఉండాలంటే ఒక ఎక్వేరియంలో ఉండాలి. ఎక్వేరియంలో చేప ఎలా తిరుగుతుంది మనకు క్లియర్ కనబడతా, అలా ఉండాలి మన జీవితం. అంతేగాని ఎందుకు సీక్రెట్? నా ఫోన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైనా ఓపెన్ చేస్తారు, లాక్కుండా లాక్ అన్న తీసుకుని లాగే మా కూరలు కూడా తీస్తుంది. సీక్రెట్ లేవు. ఉంటే కదా, ఉంటే 100 లాక్లు వేస్తాం మనం. ఇప్పుడు ఓపెన్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. లేకపోతే పాపంలో వెళ్ళిపోద్ది, నీ కుటుంబం మధ్యలోనే కూలిపోద్ది. అక్కడ బోర్డర్స్ రైట్ చేసుకో. అర్థమవుతుందా? అనవసరం సంభాషణ వద్దు. మీకు గుర్తుపెట్టుకోండి, ఒక దైవ సేవకుడు ఉన్నారు. మేము ఆత్మీయ ఎదుగుతున్నప్పుడు, మొదట్లో మేము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుండే. వారం ఒక్కొక్క ఆయన వాక్యం చెప్తుండేవారు. మంచి వాక్యం చెప్పేవాడు ఆయన. ఆ వ్యక్తి మీద ఒక నింద వచ్చింది. ఏంటంటే, ఈ బ్రదర్ మీ ఇంటికి వస్తారు కదా, ప్రార్థన చేస్తారు కదా, ఆ వ్యక్తి కొన్ని గృహాలు దర్శిస్తున్నాడండి. ఆ దర్శించే విధానం బాగుందంట. ఏంటి దర్శించే విధానం అంటే, ఈయనంట ఒక ఇంట్లోకి వెళ్తాడు. అమ్మ మనం ప్రార్థన చేసుకుందాం అంటాడు. 2 తలుపులు వేసేస్తారు. 6 గంటల పోయికి వస్తారు. ఈ దైవ సేవకుడే బైబిల్ పట్టిన వెళ్తున్నాడు, మళ్ళీ బైబిల్ పట్టిన వస్తున్నాడు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, పాపం చేస్తున్నారు? బయట ఉన్న వరకు అనుమానించే పరిస్థితి ఎందుకు తేవాలి? బైబిల్ ఎప్పుడు చెప్పింది? చనిపోయిన అమ్మాయి బతికించడానికి అప్పుడు ప్రభు తలిపేశారు. సందర్భం వేరు. అక్షరానుసారంగా వాడుకుంటూ తలిపేసేద్దాం ప్రార్థన చేయడానికి ఎప్పుడు తలిపేది గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటికి మీద దర్శనం తలిపోయినాం ఒప్పుకోం కూడా. ఒక్కడికి ఎప్పుడు వెళ్ళలేను. నాకు కూడా ఉంటే ఇక్కడ రావాలి, అప్పుడు వెళ్ళాలి. మాట్లాడితే ఆ తలుపు తీసి ఉంచాలి. 2 మాటలు మాట్లాడటం బయటకు వచ్చేయడానికి. మనం కాపాడుకోవాలి సాక్ష్యాన్ని. సాతాను ఎప్పటికప్పుడు మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని పాడు చేయడం సిద్ధంగా ఎప్పుడూ ఉంటాడు. నువ్వు గమనించుకో. అది ఎక్కువ మంది ఉదాహరణకి వెళ్ళిన తప్పని కాదు, కానీ జాగ్రత్త తీసుకోవాలి. అయితే నేను నాకు కూడా నా భార్యను తీసుకెళ్ళాలి,
లేదా కూడా ఒక సహోదరుని తీసుకెళ్ళాలి. వెళ్తే అలా డోర్ ఓపెన్లో మాట్లాడితే తలుపులు వేసే పత్తి ఎప్పుడు తెచ్చుకోకూడదు. నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ బయట సమాజానికి అవకాశం నువ్వు ఇవ్వకూడదు. అంతే అలా కాపాడుకోవాలి. అనవసరం ఎప్పుడు కూడా ఎవరిని నువ్వు బండి ఎక్కించుకోకూడదు. అత్యంత క్లిష్ట పరిస్థితి అయితే నా జీవితంలో ఎప్పుడైనా ఎక్కించుకున్న పరిస్థితులు ఎవరన్నాడు, పరాయి స్త్రీలని. ఓసారి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నప్పుడు లేయ గారు వచ్చారు. నాకు అక్కే గారు ఆవిడ. అత్యంత కష్టం మీద ఎక్కడ నమ్మన్నాను, ఎందుకంటే అక్కడ ప్రమాద పరిస్థితి ఉంది, నేను హాస్పిటల్కి ప్రార్థన చేయాలి. అక్లిష్ట పరిస్థితిలో ఒక్కసారి ఎక్కించుకున్నాము. రీసెంట్గా మొన్న ట్రైన్ టైం దాటిపోతుంటే నిన్న ఈ వారంలోనే మా అబ్బాయి మా ఇద్దరు కూడా బెంగళూరు వెళ్తున్నారు. ట్రైన్ టైం 6 నిమిషాలు టైం ఉంది టౌన్ స్టేషన్కి, టైం లేదు. ఏదో వేద్దామంటే బైక్ ఎక్కేది, కారు తీద్దామంటే వెళ్ళలేము, ట్రైన్ మిస్ అయిపోయి 6 నిమిషాలు టౌన్ స్టేషన్కి వెళ్ళాం కదా. కారు అంటే మరీ ట్రాఫిక్ ఉంటుంది, దాటించలో ఇంక బైకే దారి. బైక్ ఎవరు వచ్చి వెంకటేష్ వచ్చాడు. వెంకటేష్ ఇద్దరు ఎక్కితే మనం మనోడు చేర్చలేడేమో అని విజయ్ని కట్టడం ప్లాన్ మార్చేసి విజయ్ ఏమో వెంకటేష్ ఎక్కించుకున్నాడు. మరి ఏమంటాడు, కుబుకి నా బండి ఎక్కమన్నాడు. మొత్తం బ్రేక్ వేశారు. ఏంటబ్బా అని. తప్పదు, క్లిష్ట పరిస్థితి. అనుకోకుండా సంగతి వేరే విషయం, కానీ నీ జీవితం ఆలోచన రాకూడదు. అర్థమవుతుందా? ఈ ఆలోచన, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నీ జీవితం ఎదగలేవమ్మా. యెహోషాపాతు తన విజయానికి తన బార్డర్స్ టైట్ చేసుకున్నాడు. యెహోషాపాతు లైఫ్ స్టైల్ గొప్ప కొట్టి తెస్తాం కదా. ఒక చిన్న 2 నిమిషాలు తప్పితే యెహోషాపాతు లైఫ్ స్టైల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నీ విజయాలు సాధించాలంటే నీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఓకే, ఇంకా మనం ముందుకు చాలా వెళ్తాలి. నేను జస్ట్ స్టార్టింగ్ ఏమంతా 20 అధ్యాయంలో నీకు నేర్చుకోవాల్సిన బోర్డు ఉన్నాయి. ఇప్పుడు నా ఓటు రిప్లై ఇచ్చిండు. ఒకటి ఏంటి? చదువులో ఏం చేయాలి? ఇప్పుడు చదువుకి వెళ్తున్నారండి, కూడా పిల్లల్ని పట్టుకొస్తున్నాడు. చదువుకోరా నేను పంపిస్తే పిల్లలు పట్టుకొస్తున్నాడు. నీకు ఎందుకు పంపించాను? నిన్ను డిగ్రీ పట్టుకున్నారా బాబా, నిన్ను పంపిస్తే కూడా పిల్లలు పట్టుకొస్తున్నాడు. ఈ అమ్మాయిని పంపించి చదువుకో అమ్మ, డిగ్రీ పట్టుకున్నాడు. ఈ అమ్మాయి చేస్తుందో పిల్లలు పట్టుకొస్తున్నాడు. నువ్వు వెళ్ళిన పని ఏంటి, చేసిన పని ఏంటి? నీ బోర్డర్స్ టైట్గా లేదు. నీ లక్ష్యం నీకు అర్థం కాలేదు, నీ గురి నీకు అర్థం కాలేదు, నీ ప్రయాణం నీకు అర్థం కాలేదు. కొంతమందికి ఇల్లు తట్టమే ఆనందం. ఎంతకాలం మా నాన్న కంట్రోల్ అలా బండి కొండిపోయాను. ఎప్పుడు బైక్ తీసుకెళ్ళడం తీసుకురావటం, తీసుకెళ్తుంది మీ నాన్న పని లేక. ఆ పని చేసుకుంటే బోర్డు డబ్బు అవుతుంది. మీరు ఎక్కడ పాడవుతారో అని చెప్పి భద్రంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు వేరే ఊరు వెళ్తున్నావు కదా, స్వేచ్ఛ. అలాగుందా? లక్ష్యం కాబట్టి దిశలో నువ్వు ఉన్నావా? చాలా మంది ఇలా ఊహించుకుని దొరికింది రాజ్యం చెప్పేసి చూడండి, కరువుడు చూడండి, ఊకే ఊరు పడిపోతారు. అప్పుడు దాకా కరువుడికి ఎంత ఊరు పడి ఎంత అలాగా వెళ్ళిపోయేంత సినిమాలు, షికార్లు, బార్లు, బ్యాంకులు అన్ని తిరిగేది ఏమైతే నాశనం అయిపోతావు. ఏం ఉపయోగం లేదు. జాగ్రత్త. చదువులు, ఉద్యోగం, నీ బార్డర్స్ టైట్ చూసుకో. బార్డర్స్ టైట్గా ఉంటే విజయం నీ సొంతం తెలుస్తుంది. లక్ష్యం నీ గమ్యం చివరికి వెళ్తాం. ఇంకా మనం ముందుకు వెళ్తాము. చదివి చెప్పండి. ఫస్ట్ ఏంటి? 2 3 రైట్. ఇంకా మనం చాలా వెళ్దాము. చాలా ఉంది ఇప్పుడు పెద్ద స్టోరీ అనుకుంటాం. ఏం చేశాడట? తన రాజ్యమును బలపరుచుకుని అతడు యోధా దేశమును ప్రాకార పొరలన్నింటినీ సైన్యం నుంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఇప్పుడు మాట మీరు తర్వాత తీసుకోండి, ఎవరు ఇబ్బందులు పట్టుకోండి. మనకు వాక్యమే కాపలా. ఏది ఎక్కడ ఉంటుంది వాక్యం? చాలా గుర్తొస్తుందా? వాక్యం పెట్టుకుంటారు బోర్డర్స్లో అన్నమాట. అంటే యోబు గారంట తన కళ్ళకు నిబంధన పెట్టుకున్నాడంట. దావీదు అంటాడు, కీర్తన కన్నా తర్వాత తీసుకోండి, పెద్దమైన మాట చూడకుండా. కాబట్టి మన జాగ్రత్త. ఆ బోర్డర్స్లో వాక్యం పెట్టుకో. ఇక నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు మీ జీవితం మన టైం అయిపోయినట్టు, ఇక్కడ అయిపోయినట్టు చాలా ఉన్నాం ముందు. యెహోషాపాతు 3వ వచనం. యెహోవా అతనికి ఎందుకు సహాయుడై ఉన్నాడు? ఎందుకు సహాయకుడై ఉన్నాడు? బార్డర్స్ని కాపాడుకున్నాడు కాబట్టి. బార్డర్స్లో శత్రువుని లోనికి రానవలేదు కాబట్టి, శత్రువుతో సహవాసం చేయలేదు కాబట్టి అతనికి దేవుడు అయినాడు సహాయకుడై. ఆయన హెల్ప్ చేస్తున్నాడు.
తర్వాత ఏం చేశాడు ఇప్పుడు? యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు ఆగమారు. ఆ తర్వాత చెప్తామండి. తన తండ్రి అయిన ఆశ్రయించుతూ ఇశ్రాయేలు వచ్చిన వెంబడముగా అనుసరి నడిచాను. ఇప్పుడు ఒక మంచి చాలా ఇంపార్టెంట్ అండి. దావీదు అంట తన తండ్రి అయిన, వాక్యం ఉంది, తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో అనుసరించిన మార్గమును నడుచుచు. అసలు యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆశ. ఈయనేమంటున్నాడు? ఎందుకంటున్నాడు అసలు? అది పితృడే. ఎవరు? దావీదు. కానీ అతని లైఫ్ స్టైల్ని ఎవరితో పోల్చుకోవాలనుకున్నాడు? నేను ఎవరో ఒకరు మాదిరిగా పెట్టుకోవాలి. నేను ఆ మోడల్గా చూసుకునే ప్రయాణం చేయాలి. అతను ముందు మోడల్ ఎవరైనా తండ్రి కాదు. ఎందుకంటే ఆశలో లోపాలు ఉన్నాయి, ఆశలో బలహీనతలు ఉన్నాయి, ఆశలో ప్రార్థనా జీవితం లేదు, ఆశలో విరక్తి ఉంది, ఆశలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఆశని తీసుకోలేదు. తన తండ్రి తన రోల్ మోడల్ కాదు. ఎవరు రోల్ మోడల్ అంటే దావీదు. దావీదు సగం పార్ట్, పూర్తి పార్ట్ కాదు. సగములో ఏంటిది అంటే దావీదు బాగా తీసుకున్నాడు అతను. అంటే అతను పితరులు చదువుతాడు, పుస్తకాలు చదువుతాడు, చరిత్ర చదువుతాడు, దైవ గ్రంథాలు చదువుతాడు. ఈ వ్యక్తి ఎవరిని తీసుకున్నట్టే దావీదుని రోల్ మోడల్గా తీసుకున్నాడు. ప్రారంభ దినాలు అంటే ఏంటి అని మనం చూసుకుంటే కనుక ఇది పెద్ద హిస్టరీ. దావీదుని ఎందుకు తీసుకున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే, దావీదు దేవునికి హృదయానుసారుడై నడుచుకున్నాడు ఒకటి. అలాగే దావీదు అతని జీవితంలో అవమానాలన్నీ దిగమింగుని విజయ జీవితం వైపే ముందుకెళ్ళాడు. అంటే అతని అన్నలు, తండ్రి అందరూ అవమానించారు, కానీ ఎప్పుడు కూడా అటువైపు చూడలేదు. తండ్రి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా కొనసాగించాడు దావీదు. అదొకటి గుడ్ క్యారెక్టర్. తర్వాత అతని యొక్క జీవితంలో ఆ కాపలా కాసినప్పుడు గొర్రెలను ఒక ఎలుగుబడి వచ్చింది, ఒక సింహం వచ్చింది వేరు వేరు సమయాల్లో. అప్పుడు ఏం చేశాడు? వాటితో పోరాడి ఆ గొర్రెలను కాపాడుకున్నాడు. అంటే అతని జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా అతనిలో ఒక పోరాట స్ఫూర్తి ఉంది. ఆ పోరాటంలో దేవుని యొక్క సహాయము ఉంది. అలాంటి వ్యక్తి నాకు కావాలి. పోరాటం కావాలి. పోరాటం లేకుండా మన జీవితం లేదండి. ఈరోజు మన ప్రయాణం అంతా పోరాటమే. చాలా విషయాలు మన ముందు అర్థమవుతుందా? కాబట్టి దావీదులో పోరాటం ఉంది, పోరాటంలో విజయం ఉంది. ఆయన ఇతను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు అతను తోడై ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రము. ఇక దావీదులో తీసుకున్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఒక వాక్యం చూడండి. కీర్తన గ్రంథము చదువుకున్న మనం ఈరోజు 62వ వచనము. రెండవ వచనము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎంత చదువు నన్ను ఎక్కలి చదువు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉండేవి. దావీదు యొక్క స్పిరిట్ ఎలాంటిదంటే స్ఫూర్తి ఆగిపోయే ప్రయాణం కాదు. ఎదురవుతాయి చాలా జీవితంలో. బోల్డ్ శ్రమలు వస్తాయి, బోల్డ్ పోరాటాలు వస్తాయి, బోల్డ్ యుద్ధాలు వస్తాయి. కానీ దావీదు వెనకడిగిసినోడు కాదు. ఇంకా ఎక్కుతుంది ప్రభువా. ఇదే మాట వ్యతిరేకం ఎవరంటే ఏలియా. ఇంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకుంటున్నాడు. ఎవరు? ఏలియా జీవితంలో ఒక చిన్న అపజయం వచ్చింది. చిన్నది. అతను లైఫ్ స్టైల్ గమనిస్తే ఏలియాకి వచ్చి చిన్నది. ఆ చిన్న అపజయానికి ఇంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకో. జీవితం అన్నాక వస్తాయమ్మా. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఓటమి వస్తుంది. ఎన్ని వచ్చినా నువ్వు తట్టుకుని నిలబడే శక్తి నీకు కావాలి తెలుస్తూ. జీవితం నుంచి ఇప్పుడు విజయపరంతో సాగిపోదండి. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, శ్రమలు వస్తాయి, ఓటమి వస్తుంది. ఏది వచ్చినా కూడా నిలబడే సామర్థ్యం నీకు కావాలి. నువ్వు ముందుకే నీ ప్రయాణంగా ఆగిపోయేది మంది కాదు. చాలా మంది జీవితంలో ఒక ఓటమి రాగానే చచ్చిపోయే ప్రాణంలో, చచ్చిపోయే ఆలోచనలు, సూసైడ్. అవసరమా అది? ఎవరు తెంచుకున్నాడంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నేను ఎక్కలేను, నా బలహీనత, నా పరిస్థితి, నా బలం ఎక్కలేని పరిస్థితి నువ్వు ఎక్కిస్తావు తెలుస్తోత్రం. దావీదుకు ఆలోచన అది. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తిని ఒక మోడల్గా పెట్టుకున్నాడు. కానీ ఇంత మటుకు చాలు ప్రభా అనే పిరికి ఆత్మను తెచ్చుకోలేదు. అర్థమవుతుందా? దావీదు ఎందుకు ఎంచుకున్నాడంటే దావీదులో పోరాటం ఉంది,
దావీదులో విజయం ఉంది, దావీదులో ప్రార్థనా జీవితం ఉంది. దేవుని స్తోత్రము. రైట్. కాబట్టి మన రెండో పర్వంలో మనం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? మొదటగా మన బోర్డర్స్ని టైట్ చేసుకోవాలి. రెండవది మన ముందు ఒక రోల్ మోడల్ ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. ఆ రోల్ మోడల్ ఎలా ఉన్నాడో ఆ ప్రకారం మనం నడుచుకుంటే మనం విజయాలు సాధించగలుగుతాం. కాబట్టి ఇతను దావీదుని ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నాడు. దావీదులోంచి మనం చూసుకోగలిగితే కనుక చాలా ఉన్నాయి, కానీ మనం సమయం సరిపోదు. కాబట్టి ఇలా అతను నడుచును బట్టి ఏం చేసినాడు? కాబట్టి యెహోవా, మనం ముగించేసుకుందాం, త్వరగా వచ్చేద్దాం. 5వ వచనము. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచును. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీవు బోర్డర్స్ లైట్ చేసుకుని ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి. అర్థమవుతుంది? నీ కుటుంబము ఒక చదువు అనుకోండి, వేళ చెప్తున్నాను, మా అన్నయ్య అబ్బాయి మీకు చెప్పారు, అతను రోల్ మోడల్ అయ్యడం లేదా? సాధించాడు సీఏ. ఎక్కడ టైం అయిపోయింది అన్న టైంలో. ఈవేళ 1,50,000 రూపాయలు శాలరీ తీసుకుని జీతం మీద మాట్లాడలేదు. ఒక గోల్, ఒక లక్ష్యం, ఒక గమ్యం వెళ్ళాడు అంతే. ఎందుకు వెళ్ళగలిగాడు? బోర్డర్స్ టైట్ చేసుకున్నాడు. అది గురువు అయిపోయి పరిగెట్టాడు. ఒకటి అంటే అతను ఏమయ్యాడు? అతను ఒక రోల్ మోడల్ అయ్యాడు, అవునా లేదా? నీ జీవితం కూడా ఒక మాదిరి అయి ఉండాలి. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది కుటుంబమైనా. ఇది నీ కుటుంబం నిన్ను బట్టి అయినా మాదిరి ఉందా? నిన్ను బట్టి నేర్చుకోవడానికి ఏముంది కుటుంబంలో? అలా ఉండాలా అని చెప్పగలిగే సాక్ష్యం ఏదైనా ఉందా? దాన్ని కాపాడుకోవాలి. పోగొట్టుకోవడం సులువే, కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన జీవితంలో మనం వెనకలో దావీదు అనుకోకుండా అనేక మాదిరి అయ్యాడు. అబ్రహాము అనేక మాదిరి అయ్యాడు. నీవు కూడా ఈ లోకం విడిచిపెడతావు, నువ్వు మాదిరి అయ్యాడు అనేసి. అలాంటి మాదిరిగా జీవితం కొంచెం ప్రయాసపడాలి. దాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. అర్థమవుతుందా? దావీదు కాపాడుకున్నాడు, కాబట్టి నువ్వు కూడా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి వాక్యం స్థిరపరిచను. స్థిరపరచని ప్రాముఖ్యం అండి. స్థిరపరచబడిన చాలా లోకలు ఉన్నాయి. చదువులోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపకుడు స్థిరపరచడం వాడు లోకలు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉండదంటే వారు దేవునిపై మనసు పెట్టలేదు, వాళ్ళు దేవునికి చోటు ఇవ్వలేదు, వాళ్ళు దేవునికి విరుద్ధమైన హృదయం తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ బార్డర్స్ టైట్ చేసుకున్నది, దేవునికి విరుద్ధమైన వాడు సహవాసం చేశారు, దేవునికి విరుద్ధమైన లోపలికి తెచ్చుకున్నారు. కాబట్టి దేవుడు సహాయకుడై ఉండలేదు. వారి జీవితం ఒక రోల్ మోడల్ వ్యక్తి లేడు. ఇక లాస్ట్కి వస్తున్నాం మనం. ఇలా చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు సార్? యెహోషాపాతు అతనికి చూడండి ఏం చెప్పాడు? యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిను. ఐశ్వర్యమును ఘనతయు మెండుగా. మెండుగా అంటే అర్థం ఏంటి? చాలా మాట. ఏం కలిగాయట? ఐశ్వర్యము. మీ జీవితంలో రెండు కావాలండి. డబ్బు సరిపోదు, ఘనత కూడా కావాలి. ఘనత కావాలి, ఐశ్వర్యం కావాలి. నీ జీవితం రెండు కావాలంటే పైప్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నీ బార్డర్స్ని టైట్ చేసుకోవాలి. నీ జీవితంలో ముందు ఒక రోల్ మోడల్ని పెట్టుకోవాలి. పౌలు ఒక రోల్ మోడల్ పెట్టినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఎంతమందికి ఘనత, ఐశ్వర్యం కావాలి? చేతులెత్తండి. మా పెద్దకు నవ్వుతుంది. నేను అందరికి కావాలి, తెలుస్తుంది. కావాలంటే ఏం చేయాలా? బార్డర్స్ని టైట్ చేసుకోవాలి. నీ ముందు ఒక రోల్ మోడల్ని పెట్టుకోవాలి. కేవలం మనం ప్రారంభంగా చెప్పుకున్నామండి. ఈ వృత్తాంతం మొత్తం ఈ 18, 16 చాలా వచనం ఉన్నాయి. మనకి అంత సమయం లేదు. మనం వచ్చే వారం దేవుని చిత్తం అయితే చెప్పుకుంటాం. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. అర్థమవుతుందా? మన జీవితంలో విజయం సాధించడానికి చాలా అవసరమైన విషయము. చివరిగా ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ వచ్చే వారం చెప్పడానికి ఒక మాట చెప్తాను. మాకు యోహాను సువార్త, యోహాను పత్రిక 'సరే మేము వచ్చే వారానికి నేను కంక్లూడింగ్ ఇస్తున్నాను. జస్ట్ అంటే కంక్లూడింగ్ కాదు, దాన్ని ఏమంటారు, పరిచయం చేస్తాను. ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో పూరండి, చదువులోనే పూర్లే. రైట్. మన పోరాటం దేనిపై ఉందంటే
సాతాను, తర్వాత పాపము, సమస్యలు, శరీరము, లేమి, లోపం. ఎన్ని ఉన్నాయి? 1 సాతాను, 2వది పాపము, 3వది సమస్యలు, 4వది శరీరము, 5 లేమి, 6 లోపము. ఈ 6 మనం వచ్చేవారు చెప్పుకుంటాం. అర్థమవుతుందా? మనం పోరాటం చేయాలి. యేసుపోతే మనం పోరాటం చేయాలి. ఈ పోరాటంలో దేవుడే మన సహాయము చేస్తాడు. అయితే మన సాయం చేయడానికి ముగింపు మాట ఏంటంటే, మీకు నెక్స్ట్ మీకు ఇంట్రడక్షన్ మాట చెప్తున్నాను. ఇప్పుడు చెప్పుకుందాం. మనం విజయం సాధిస్తాం. లోకంపై విజయం సాధిస్తాం, పాపంపై విజయం సాధిస్తాము, అలాగే శరీరంపై విజయము సాధిస్తాము, సమస్యలపై విజయము సాధిస్తాము, అలాగే లేమితనంతో అంటే లేనితనంతో లేనితనంలో కూడా మనం విజయం సాధిస్తాము, లోకంపై కూడా విజయం సాధిస్తాం. ఎలాగంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక. ఓకే, నువ్వు ఇటుపై విజయం సాధించాలంటే వీటిపై విజయం సాధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. లోకం పైన, పాపం పైన, శరీరం పైన, సాతాను పైన, లేమి పైన విజయం సాధించిన వ్యక్తి ఎవరున్నారు? ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎక్కడున్నాడట? మీలోకి వచ్చాడు. మీలో ఉన్నవాడు లోపల ఉన్నాడంటే గొప్పవాడు. అర్థమవుతుందమ్మా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వద్దు కేరళ అనుకున్నాం. మా తమ్మి ఉన్నాడు కదా, మా దోడడు గారు, మంచిది అయినట్టే కేరళలో ఏమన్నా సరే అతను చెప్పామంటే వెళ్ళిపోతుంది అలవాటు కదా, డైలీ అంతమంది వెళ్తూ ఉంటాడు. మా తోడడు గారు కారు నడుపుతాడు, కేరళ వెళ్ళాలన్నాను. నేను కారులో పడుకుంటాను. ఎలా పడుకుంటాను? ధీమా కూడా. ఎందుకంటే మా తమ్ముడు తెలుసు, ఏం తెలుసు, రూట్ తెలుసు, అన్ని తెలుసు. తిరగది గురించి పెడతా అన్ని అనేయాలి లేకనే అంటాడు. ఎక్కడ వచ్చిందంత? కేరళ వచ్చిందంత. అదే ఆర్తి మా డ్రైవర్ అయింది అనుకో. ఇటంతా అంత డౌటే. నాకు ఇది తెలియదు కదా తనకి. అర్థమైందా? ఎందుకంటే దానికి ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఈ ఊరే దాటలేదు. ఇప్పుడు నేను కేరళ ఎడిచిపోతుంది, నన్ను ఎక్కడికో చింతపల్లి అడవిలో తీసుకుపోతుంది. దానికి తెలియదు. కాబట్టి మీలో ఉన్నవాడు మీలో ఒకడు ఉన్నాడు, వస్తున్నాడు. ఆయన లోకమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, శరీరమును జయించిన వాడు, లేమిని జయించిన వాడు, సమస్యల్లో ఆయన మీలోకి వచ్చాడు. భయపడద్దు. ఆయన నీలో ఉంటే నువ్వు జయించుకుంటూ పోదు. తెలుస్తోతావు. నువ్వేది ఆగక్కర్లేదు. అర్థమవుతుందా? ఆయన జయించిన అనుభవం ఉంది. ఆయన చివరికి ఒక మాట ఆయన ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 16:3 వచనం. యోహాను సువార్త 16:3. యోహాను సువార్త. నా ఎంత పాత వైపు నచ్చిన ఒకళ్ళు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ వస్తాయి. నువ్వు ప్రభులో ఉన్నావా, ప్రభుతో ఉన్నావా, శ్రమలైన ఖచ్చితంగా వస్తాయి. ఏదో టైంలో ఏదో యాంగిల్లో వస్తాయి. ఏం చెప్పాడు ప్రభు? అయినను ధైర్యంగా ఉండండి. నేను లోపల ఉన్నాను కదా, నేను లోపల ఉన్నాను, అవి వస్తాయి. నేను జయించాను, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. తొందరపడక తెలుస్తాను, అన్నీ జయిస్తాను, నేను గమ్యానికి చేరుస్తాను. శ్రమలు వస్తాయి, నేను లోపల ఉన్నాను. అవి నాకు కొత్త కాదు. నేను ప్రతిదాన్ని జయించిన మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. భయపడదు. నీకు ఇది కొత్త ఏమో, నీకు ఇది భయమేమో, నీకు ఇది జడిచేమో. ఆయనకి భయం కాదు, ఆయన కొత్త కాదు. ఆయన లోపలికి గెలుస్తాం. ఆయన లోన్ పెట్టుకుని జీవితం కొనసాగించు. గమ్యాన్ని సురక్షితంగా తీసుకెళ్తాయి. మధ్యలో వస్తాయి ఆటుపోట్లు, ఎగుడు దిగుళ్ళు, అవమానాలు, నిందలు వస్తాయి. వాటి దాటుకుంటూ ముందుకు పోతాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.
కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా